హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు 12వ తరగతి లేక ఇంటర్ అయిపోయిన తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తీసుకొని ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఏవియేషన్ ఇండస్ట్రీలోకి రావాలంటే ఎటువంటి అవకాశాలు ఉంటాయనే దాన్ని నేను ఈరోజు కూలంకుషంగా 1 by 1 చెప్తాను. దీంట్లో 4 రకాలు 5 రకాలు మనం బ్రాడర్గా తీసుకోవచ్చు. లైసెన్సింగ్ ప్రోగ్రామ్స్ అని ఒకటి ఉంటాయి, ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ అని ఒకటి ఉంటాయి, గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ అని ఒకటి ఉంటాయి, డిప్లొమా ప్రోగ్రామ్స్ అని ఒకటి ఉంటాయి, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అని ఒకటి ఉంటాయి. అంటే మీరు ఇంటర్ అయిన తర్వాత ఈ 5 రకాల దాంట్లో దేంట్లోకైనా వెళ్ళొచ్చు. ఇందులో అత్యున్నతమైనది డీజీసీఏ లైసెన్స్ కలిగి ఉండటం అనేది ప్రీమియం ఆప్షన్. అంటే సిపిఎల్ అంటారు, కమర్షియల్ పైలట్ లైసెన్స్ అంటారు, అదేవిధంగా ప్రైవేట్ పైలట్ లైసెన్స్ అంటారు, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, ఇది డీజీసీఏ అప్రూవ్డ్ ప్రోగ్రామ్. ఇంకొకటి వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ యాసా ప్రోగ్రామ్. ఈ 3 లైసెన్సులు అత్యంత విలువైనటువంటివి, ఖరీదైనటువంటివి, ఎక్కువ జీతము లేకపోతే శాలరీ వచ్చేటువంటి పోస్టులు ఏంటంటే సిపిఎల్ చదువుకున్నట్లయితే మీకు ఇనిషియల్ స్టేజ్లోనే 1 లక్ష రూపాయల శాలరీ వస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డీజీసీఏ అప్రూవ్డ్ ఏదైతే మనం చేస్తామో ఒక 70 నుంచి 80 వేల రూపాయలు మీకు స్టార్టింగ్ శాలరీ వస్తుంది. అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ బై యాసా ప్రోగ్రామ్ అంటే యూరోపియన్ అథారిటీ సర్టిఫికేషన్ అథారిటీ ద్వారా చేస్తేమో 1 లక్ష రూపాయలు మీకు స్టార్టింగ్ 1,20,000 వరకు. ఏదున్నా సరే 80,000 నుంచి 1,20,000 మధ్యలో ఈ యొక్క లైసెన్సెస్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు బేసిక్ శాలరీ కింద తీసుకుంటారు. అదే ఒక 4 to 5 years డౌన్ ది లైన్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 4 లక్షల నుంచి 7 లక్షల వరకు తీసుకుంటారు. అందువల్ల డబ్బు కలిగినటువంటి వారు, ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి వారు, మెకానికల్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఏవియేషన్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క లైసెన్సింగ్ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది. ఇంకా కొంతమంది ఇంత డబ్బులు పెట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇది బీటెక్ రూపంలో వస్తుంది అనమాట. ఇది బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటారు, బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే విమానం యొక్క డిఫరెంట్ భాగాలని, మిషన్ యొక్క భాగాలని మనం తయారు చేయటం, దాన్ని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటేనేమో రాకెట్లు మనం పైకి పంపిస్తుంటాం కదా, పిఎస్ఎల్వి అని చెప్పేసి. ఇప్పుడు మన శ్రీహరికోట నుంచి మనం ఏదైతే రాకెట్లు బయటకు పంపిస్తామో దాన్ని తయారు చేసేటువంటి టెక్నాలజీని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటారు. దీనికి శాలరీస్ ఎలా ఉంటాయని మనం తీసుకున్నప్పుడు ఒక స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఏరోనాటికల్ ఏరోస్పేస్ చదివినటువంటి విద్యార్థుల్లో కేవలం 12% మాత్రమే ఆ కోర్ ఫీల్డ్లో జాబ్స్ పొందగలుగుతున్నారు. రిమైనింగ్ 80% మంది 90% మంది వాళ్ళందరూ కూడా వేరే వేరే ఇతర రంగాలకి వాళ్ళు తరలిపోతూ ఉన్నారు తప్ప దాంట్లో స్టే అవ్వట్లేదు అనేది ఒక ఐఐటి ముంబై వారు ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం మనకి ఈ విషయం తెలుస్తూ ఉంది. కాబట్టి ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అన్లెస్ అదర్వైజ్ మీకు ప్రత్యేకమైన ప్యాషన్ టువర్డ్స్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏరోప్లేన్స్ అండ్ రాకెట్స్ ఉన్నటువంటి పిల్లలు డ్యామ్షూర్గా మీకు ఒక రెఫరెన్స్ ఉండి మీరు ద్వారా, ఎందుకంటే ఇప్పుడు విమానాలకు సంబంధించి మనం తయారీ విషయంలో తీసుకుందాం. ఎయిర్ బస్సు, బోయింగ్ ప్రపంచంలో ఉన్నటువంటి విమానాలలో 90% విమానాలు వీళ్ళే తయారు చేస్తున్నారు. వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ భారతదేశంలో ఎక్కడా లేదు. ఆది బట్టలలో కొన్ని చిన్న చిన్న కాంపోనెంట్స్ తయారు చేసేటువంటి టాటా కంపెనీ ఉంది, కానీ వాళ్ళ యొక్క కెపాసిటీ చిన్నది, వాళ్ళు తీసుకోగలిగినటువంటిది కొద్దిమందిని మాత్రమే. వాళ్ళు ఐఐటీస్ అదేవిధంగా ఎన్ఐటీస్లో వచ్చేటువంటి పిల్లల్ని తీసుకునేదానికి వాళ్ళ దగ్గర ప్లేస్ లేదు. కాబట్టి మీరు ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తే ఒక రకంగా అవకాశాలు లేవనే చెప్పాలి. ఒకవేళ వచ్చినా 20,000 నుంచి 30,000 రూపాయలు మీకు మ్యాక్సిమం శాలరీ కింద వస్తుంది. ఇది కొన్ని ఇండస్ట్రీస్ తీసుకుంటున్నాయి కానీ బట్ ఆ యొక్క శాలరీ రేంజ్ అనేది చాలా తక్కువ ఉంది. అదేవిధంగా మనం గ్రాడ్యుయేషన్ తీసుకున్నప్పుడు దీంట్లో గ్రాడ్యుయేషన్కి ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనేది మనం చూసినప్పుడు బీబీఏ ఏవియేషన్ అనేది ఒకదాన్ని చేస్తూ ఉంటారు పిల్లలు. సో మీరు స్మార్ట్ ఉండి ఎయిర్పోర్ట్స్లో లేకపోతే ఏవియేషన్ రంగంలో మీరు పని చేసుకోదలుచుకున్నప్పుడు దీనికి ఒక 30,000 నుంచి శాలరీ ఉంటుందండి, బేసిక్ శాలరీ. అదేవిధంగా బీబీఏ ఇన్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కూడా సేమ్ మీకు 20,000తో స్టార్ట్ అయ్యి 30,000 ఉంటుంది. మీరు మంచిగా కానీ సీనియర్ మేనేజేషన్ వస్తే ఒక 50,000, 60,000, 70,000 దాకా మీకు దీంట్లో శాలరీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా బీఎస్సీ ఏరోనాటికల్ అని చెప్తారు, ఇది ఈజీసీ అప్రూవ్డ్ ప్రోగ్రామ్. నాకు తెలిసి దీనివల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు. మీరు నార్మల్ డిగ్రీ కాలేజీలో ఏరోనాటికల్ చేసినందువల్ల అక్కడ బీటెక్ చదివినటువంటి వాళ్ళకి 15,000-20,000 ఉంటే మీకు అడిషనల్గా వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. బీఎస్సీ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కూడా
ఉపయోగం లేదు, బీఎస్సీ ఏవియేషన్ కూడా ఉపయోగం లేదు. ఎందుకు అంటే మీరు లైసెన్స్ హోల్డర్స్కి ప్రైమరీ ప్రాధాన్యత, దాని తర్వాత సెకండరీ ప్రాధాన్యత కొంతవరకు ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంది. వాళ్ళు 15-20 లేకపోతే 30,000 లోపు వీళ్ళకి శాలరీస్ వస్తున్నాయి. బీబీఏ ఏవియేషన్ అండ్ బీబీఏ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అంటే వీళ్ళు ఎయిర్పోర్ట్స్లోకి వెళ్ళేసి వాళ్ళు బిజినెస్ రిలేటెడ్గా కొంతవరకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు చిన్న చిన్న యాక్టివిటీస్లో ఉంటారు. వాళ్ళకి ఎయిర్పోర్ట్స్లో ఉంటారు. వాళ్ళకి 30,000 నుంచి 50,000 70,000 వరకు కూడా సీనియారిటీ వచ్చే కొంది వాళ్ళకి జాబ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ బీఎస్సీ ఏరోనాటికల్ బీబీఏ అనేది నాకు తెలిసి బీబీఏ కొంతవరకు స్కోప్, ఎందుకంటే దీంట్లో లక్షల కోట్లు తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు దానివల్ల కొంత ఉపయోగం ఉంటుంది. కొంతమంది 10th అయిపోయిన తర్వాత డిప్లొమా చేద్దామని అంటున్నారు, అట్లా అవకాశం ఉండదండి. 12th తర్వాత అయితే ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉంది, అదేవిధంగా ఏరోనాటికల్ డిప్లొమా ఉంది, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉంది. కానీ ఇదంతా కూడా సజెస్టబుల్ కాదు, పెద్ద స్కోప్ అయితే వీళ్ళకి ఏమి కూడా లేదు. వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి లైసెన్సింగ్ ప్రోగ్రామ్, కానీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ వల్ల ఉద్యోగాలు బాగా వస్తాయి. రాదర్ దెన్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ ఇన్ బీఎస్సీ ఏరోనాటికల్ మెయింటెనెన్స్ చేయడం కన్నా మీరు క్యాబిన్ క్రూగా వెళ్ళారనుకోండి, ఇంటర్మీడియట్ చదివి మంచి స్మార్ట్ ఉన్నారు, మీరు 6 feet హైట్ ఉన్నారు, మంచి అందంగా ఉన్నారు, మీకు ఒక ప్యాషన్ ఇండస్ట్రీ, 40,000 రూపాయల దాకా వస్తుంది. మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో క్యాబిన్ క్రూ మెంబర్గా ఉంటే నెలకు ₹1,00,000 వస్తుంది. దీనికి ఏం ఖర్చు లేదు, పాడలేదు. మీరు ఒక ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటే మీరు క్యాబిన్ క్రూ అయిపోవచ్చు. మీరు మంచి అంటే ఆడపిల్లలుగానైతే మంచి హెయిర్ మెయింటెనెన్స్, కొంచెం మామూలుగా పింపుల్స్ లేని ఫేసు ఇటువంటి కానీ ఉన్నట్లయితే మీరు క్యాబిన్ క్రూగా మీరు హ్యాపీగా రాణించవచ్చు. మీకు దాంట్లో ఇబ్బంది లేదు. మీరు ఆ సర్టిఫికేషన్ ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్లో సర్టిఫికేషన్ చేసుకున్నట్లయితే మీకు 20,000-25,000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా గ్రౌండ్ స్టాఫ్లో కూడా ఒక 25,000 నుంచి 30,000 మీకు స్టార్టింగ్ శాలరీ వస్తుంది. మీకు 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఈ కోర్స్ అయిపోయింది, జాబ్ వచ్చేస్తుంది. దీనికోసం మళ్ళీ 3 ఏళ్ళు వేస్ట్ చేయడం అనేది దండగ పని. సో ఇవి బేసికల్గా మనకి ఉన్నటువంటి అవకాశాలు. ఇంటర్మీడియట్ తర్వాత పీసీఎం చదివినటువంటి వాళ్ళకి ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అవకాశాలు ఈ విధంగా ఉన్నాయి. సో మీకు మరింత గైడెన్స్ కావాలన్నట్లయితే మా జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ని అమీర్పేటలో కానీ సంప్రదించినట్లయితే మీకు 10,000 రూపీస్ కన్సల్టేషన్ ఛార్జెస్ ఉంటాయండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవియేషన్ ఇండస్ట్రీలో పిన్ నుంచి మొత్తం క్లియర్గా భారతదేశ వ్యాప్తంగా మీకు ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి, ఎక్కడ మంచి ఏవియేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మీకు మినిమం అమౌంట్ తోటే ఎక్కడ మనం చేసుకొని బయటపడవచ్చు అనేది మనం తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.